పునరుజ్జీవం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న 2 నెలల్లో టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇచ్చిండట. ఈ మూసీకి సంబంధించి ఇది క్లియర్ కావాలి అని అంటే ఫస్ట్ లేక్స్ అన్ని క్లియర్ అవ్వాలి. కానీ ఆ లేక్స్లో పూర్తి స్థాయిలో కబ్జాలు ఉన్నాయి, నాలాలు మొత్తం కబ్జాలు అయి ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం పేరుతో కొన్ని కూల్చివేతలు చేపడితే అవి పూర్తిగా వివాదాస్పదమైనవి. ఎందుకంటే పేదల ఇండ్లు ఉన్నాయి అక్కడ. మరి వాళ్ళని ఖాళీ చేసి అక్కడి నుంచి తరలించాలి అని అంటే వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే ఏదైనా పని చేయగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున దీని విషయంలో అజిటేషన్ వచ్చింది. ఆ వార్త ఒకటి మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. ఈనాడులో ఐకానిక్ అద్భుతం అట, గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మిస్తారట. ORR పైన గేట్వే ఆఫ్ హైదరాబాద్, బహుళ ప్రయోజనకారిగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు, 2 నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు నది రూపు మారబోతుందట. ఇట్లా ఈ రకంగా ఉండబోతుందట. సో మూసీ పునరుజ్జీవం కంప్లీట్ అయితే మన మూసీ ఇట్లా కనిపిస్తుందట. ఇప్పుడున్న దానికి దీన్ని కంపేర్ చేస్తే చాలా అద్భుతమైన ఫోటోని గీసిరనమాట. దాన్ని ఇట్లా తయారు చేస్తాం మేమని. ఇట్లా తయారవడానికి అవకాశాలు ఎన్నున్నాయి? ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఎక్కడ? గాంధీ సరోవర్ వద్ద. ఎక్కడిది? హిమాయత్ సాగర్ వద్ద. హైదరాబాద్కి ఈ మూసీ వాటరు, హిమాయత్ సాగర్ గండిపేట వాటర్ ఎంటర్ అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ గండిపేట కానీ ఇవన్నీ ఈ 2 రిజర్వాయర్లు మంచినీటి రిజర్వాయర్లు. ఇవన్నీ కూడా గతంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్ గతంలో కట్టిన రిజర్వాయర్లు ఇవి. ఈ రిజర్వాయర్ల యొక్క రక్షణ కోసమే 111 జీవో వచ్చింది. సో కాబట్టి ఆ వికారాబాద్ అడవుల్లోంచి ప్రవహించే ఈ నది వచ్చేటువంటి ఆ నీళ్లు అక్కడి నుంచి హైదరాబాద్కి ఎంట్రీ అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈయన కట్టేది కూడా ఏడా? ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరే, లంగర్ హౌస్ దాటగానే అక్కడ ఉంది కదా గాంధీ ఘాట్, అదే కదా సరోవర్ అంటే, అదే ఏరియాలో. అక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్కి ఎంటర్ అయ్యేంత వరకు మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ సిటీ మూసీ పూర్తిగా నాశనం అయిపోయింది, అవుట్ సిటీ మూసీ కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు నల్గొండ, చౌటుప్పల్, ఇటు ఈ పోచంపల్లి ఏరియాలోకి వెళ్తే అక్కడున్న ఫార్మా కంపెనీలు ఆ వ్యర్థ జలాలన్నింటినీ కూడా ఆ మూసీలోకి వదిలేస్తున్నాయి. అట్లా ప్రాబ్లం అవుతున్నది ఇన్ సిటీ అండ్ అవుట్ సిటీ. కానీ ఆ వచ్చేటువంటి నది స్టార్టింగ్ పాయింట్ నుంచి హైదరాబాద్కి ఎంట్రీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మూసీ పునరుజ్జీవం స్టార్ట్ చేయాలి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? ఎక్కడ ప్రధానంగా చేయాల్సింది? ఇన్ సిటీలో చేయాల్సింది. అక్కడే కదా అసలు సమస్య. ఇప్పుడు ఈడ ఒకటి కట్టేసి ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మంచిగున్న దగ్గర కట్టేసి దీన్ని మొత్తం వదిలేస్తా అంటే కూడా కుదరదు కదా. ఇది మంచిదే, నిర్ణయం మంచిదే. కానీ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎంత చిత్తశుద్ధితో చేస్తారు? ప్రజలను ఎలా ఒప్పిస్తారు? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలు, గుడిసెలేసుకొని రేకులేసుకొని ఉన్న వాళ్ళని ఏ రకంగా తీసేస్తారు? అయితే మీరు ఫస్ట్ వాళ్ళని అక్కడి నుంచి పంపించాలంటే వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలి. అండ్ రెండోది, ఎవడెవడైతే బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు రాజపుష్ప వాడు మొత్తం మూసీని కబ్జా చేసి కట్టిండు కాడ, ఇట్లా చాలామంది ఉన్నారు. మరి బడా రియల్ ఎస్టేట్ కంపెనీల మీద మీ యాక్షన్ ఎట్లా ఉంటుంది? వాటిని కూడా కూల్చేస్తారా? మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టబోతుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి గేట్వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ముఖద్వారం నిర్మించబోతున్నది. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 9 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయబోతున్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లే మార్గం వద్ద గేట్వే నిర్మించబోతున్నది. కిస్మత్పురా నుంచి బాపు ఘాట్ వరకు మూసీ నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ మార్గంలో కన్వెన్షన్ సెంటర్లు, ఇతరత్రా ప్రాజెక్టులు నెలకొల్పుతారు. దీంతో పాటు గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రణాళికలను వెంటనే పూర్తి చేసి 2 నెలల్లో టెండర్లు పిలవాలని పురపాలక అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలతో చేపట్టబోతున్నట్లు సీఎంఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఈ 9 కిలోమీటర్ల రేడియస్ ఇదంతా కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వని ప్రాంతం. దాన్ని మీరు పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇన్ సిటీనే మేజర్. వితౌట్ ఇన్ సిటీ కాకుండా మీరు స్టార్టింగ్ పాయింట్లో మీరు ఫస్ట్ ఇన్ సిటీలో ఉన్న ఈ అక్రమ కట్టడాల మీద ఫోకస్ చేయండి.
అండ్ దట్టు బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీల వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం అంటున్నారండి. మూసీకి వచ్చే నీళ్లు లేక్ల ద్వారా కూడా లింకులు ఉన్నాయి. మరి ఆ లింకుల సంగతి ఏంది? బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ మాఫియా చెరువులను కబ్జా చేసింది కదా. చెరువులను మీరు పునరుద్ధరించకుండా మూసీని ఎట్లా పునరుద్ధరిస్తారు? ఎట్లా సాధ్యమైంది ఇది? ఒకవైపు ఎకో థీమ్ పార్క్, మరోవైపు ఐకానిక్ టవర్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్వే ఆఫ్ హైదరాబాద్ను ప్రభుత్వం నిర్మించబోతున్నది. హైదరాబాద్తో పాటు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో వివిధ అంశాలు కూడా చేర్చుతోంది. ఓఆర్ఆర్కు ఒకవైపు ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి, మరోవైపు బాపుఘాట్ సమీపంలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. వీటి డిజైన్లు సిద్ధం చేస్తోంది. గాంధీ సరోవర్ సమీపంలోని ఎకో థీమ్ పార్క్, ఐకానిక్ టవర్లకు చేరుకునేలా ప్రయాణాల కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారు. బాపుఘాట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి జోన్గా అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు. కొత్తగా పైవంతెనట, ఫ్లైఓవర్ అట. హిమాయత్ సాగర్ వద్ద అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపుగా వెళ్లేందుకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గాంధీ సరోవర్ చుట్టూ ఈ ఫ్లైఓవర్తో కనెక్టివిటీ కల్పించబోతున్నది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడికి చేరుకునేలా మరో ప్రణాళికను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. గాంధీ సరోవర్ వద్ద అక్కడి భూమి, ఇతర పరిస్థితులకు అనుగుణంగా ఐకానిక్ టవర్ని ఎంత ఎత్తుతో నిర్మించాలి అన్న విషయమై అంచనాకు రాబోతున్నారు. సో ఇట్లా మూసీ పరిసరాలను ఇంత అందంగా తయారైతాయట. రాత్రి వేళ వ్యాపార కార్యకలాపాలు చేసేలాగా నిర్మాణం చేస్తారట. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా ఈ కార్యకలాపాలు విస్తరించేందుకు మూసీ పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టు పనిచేస్తుంది. ఇది సుందరీకరణ కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక చక్రం. ఇందులో ఎలివేటెడ్ కారిడార్లు, ఐటీ కంపెనీలు, హోటళ్లు, పరిశ్రమలు, పర్యాటకం, డౌన్ టౌన్ ఉంటాయి. మన దేశంలో పాత నగరాలను విడిచిపెట్టి కొత్త నగరాలు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీయే అసలైన నగరం. దానికి పునరుజ్జీవం తీసుకొస్తా. రానున్న 50 ఏళ్లు దృష్టిలో పెట్టుకొని నదికి ఇరువైపులా ఆర్థిక వ్యవస్థను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది భవిష్యత్తుకి మంచిదే కావచ్చేమో, కానీ ఇప్పుడున్న మన ఆర్థిక వనరులకి, కథా వ్యవహారానికి ప్రజలేమీ ఇప్పుడు దాని ద్వారా ఏదో ఫైనాన్షియల్గా ఇంకోటి ఇది కాదు. ఉన్న డబ్బులను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఉన్న ఫైనాన్షియల్ సోర్స్తో మనం ఏం చేస్తున్నాం? ఎడ్యుకేషన్, హెల్త్ని కనీసమైనా పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నామా? అరే బళ్ళు లేవు, ఆడ పెట్టాల్సిన అప్పు తెచ్చి స్కూళ్ళల్లో పెడితే, హాస్పిటల్లో పెడితే ఒక జనరేషన్ బాగుపడుతుంది. డబ్బులు ఉన్నప్పుడు, మంచి ఇన్కమ్ ఉన్నప్పుడు, ఇంకేం నుంచి వచ్చినప్పుడు చేయండి, ఇబ్బంది లేదు. మూసి మంచినీళ్ళు ప్రవహించాల్సిన మూసిని సర్వనాశనం చేసిరు, దాన్ని బాగు చేస్తామనడం కరెక్టే. దానికి ప్రణాళిక ఉండాలి, ప్రజలను ఒప్పించాలి, ఆయా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలని. మంచి నిర్ణయమే, కానీ ఇప్పుడు తక్షణం మనకు అవసరం ఏమున్నది? ఇప్పుడు ఐకానిక్ టవర్ కట్టకపోతే ఏంది? ఇప్పుడు ఐకానిక్ టవర్ కావాలన్నా మన గ్రామంలో ఉన్న బడి బాగుపడాలన్నా, ఐకానిక్ టవర్ కావాలన్నా మన గ్రామంలో ఉన్న ఆ పిహెచ్సినో, మండల హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లోనో మందులో, డాక్టరో కావాలన్నా ఒక్కసారి మనం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి ఏమైపోయిందంటే, ఏ ముఖ్యమంత్రి అయినా నేను 5 ఏళ్ళు ఉన్నా, ఇగో నేను ఇది చూయించుకోవాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు తప్ప తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, మనకున్న సోర్స్ ఏంది, దాని నుంచి ఎట్లా మనం ఇది చేయాలా అన్నది ఆలోచించట్లే. ఒక్కసారి పాషం యాదగిరి గారికి కాల్ చేద్దాం, ఎందుకంటే సార్కి చరిత్ర తెలుసు. గేట్వే ఆఫ్ హైదరాబాద్ అట. అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్. హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ పైన హైదరాబాద్ స్వాగత తోరణం. ఓఆర్ఆర్కు ఒకవైపున ఎకో థీమ్ పార్క్, మరోవైపు ఐకానిక్ టవర్. తాగునీరు, వరద నీరు నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవం. 2 నెలల్లో టెండర్లు పిలిచేలా పనుల్లో వేగం పెంచాలి. మూసీ అభివృద్ధి పనులపైన సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ బెటర్గా ఉన్న దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాడు. అంటే అదంతా బాగానే ఉన్నది. వికారాబాద్ టు హిమాయత్ సాగర్, గండిపేట్, అక్కడి నుంచి ఈ బాపుఘాట్ మీదుగా ఇటు ఇన్ సిటీలోకి ఆ మూసీ ఎంటర్ అవుతుంది. ఎక్కడైతే మూసీ ఎంట్రీ పాయింట్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. మూసీకి కొన్ని కబ్జాలు ఉండొచ్చు, ఉంటే కానీ అక్కడ కూడా నివాసాలు, వాటికి సంబంధించిన కబ్జాలు ఏం లేవు పేదలకు సంబంధించి. ఎందుకంటే అవన్నీ కన్వెన్షన్లు ఇవోటి ఏమైనా కబ్జాలు ఉంటే ఉండొచ్చు, కానీ అదర్వైజ్ వేరే పెద్ద ఎత్తున కబ్జాలో మూసీ పాడవడము అట్లేం లేదు. ఎక్కడైతే ఇన్ సిటీ హైదరాబాద్కి మూసీ ఎంటర్ అయిందో అక్కడి నుంచే ప్రాబ్లం.
ఇప్పుడు ప్రాబ్లం లేని దగ్గర ముందుగా క్లియర్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని చూపించి ఇగో మూసీని ఇట్లా చేసినాం, మిగతాది ఇంకా ఇంకా అద్భుతంగా చేయబోతున్నాం అని చెప్పే ఒక ప్రయత్నం అట. కానీ ఇప్పుడు ఇది ఎంతవరకు నీడ్ ఉందన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎంతవరకు నీడ్ ఉన్నది, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, వీటి సంగతి ఏంది అని ఆలోచించాలి కదా. ఇప్పుడు మూసీని బాగు చేయాలంటే మంచినీళ్ళ కోసం మంచినీళ్ళు ప్రవహించేలాగా చేయండి. హలో సార్, నమస్తే. ఒక చిన్న ఫోన్ ఇన్ సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ బాపు ఘాట్ దగ్గర ఒక ఐకానిక్ టవర్ కట్టాలని ఒకటి ప్లాన్ ముఖ్యమంత్రి నిన్న ప్రకటించిండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మూసీ ఎక్కడైతే హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు ఉన్న 9 కిలోమీటర్లు అట. ఇది ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసి దాన్ని ఆర్థిక వనరు కింద ఉపయోగించుకోవాలి, కమర్షియల్గా దాన్ని వాడాలి అని ఒక ఆలోచన చేస్తారట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మూసీ అసలు ఇదంతా ఇబ్బంది లేని ఏరియానే కదా సార్, ఇన్ సిటీనే కదా ఇబ్బంది మనకి. అంటే అక్కడ దాకా ఇబ్బంది ఏం లేదు. కింద ఇప్పుడు అది మూసీ నది వికారాబాద్ దగ్గర అనంతగిరిలో పుడుతుంది, మిర్యాలగూడ దగ్గర ఓడపల్లిలో కలుస్తుంది. వాడపల్లి అని అంటారు. ఓడపల్లి ఓడలు వచ్చి సముద్రం నుంచి కృష్ణానది నుంచి అక్కడ దాకా వచ్చే ఓడలు, అందుకని ఓడపల్లి అన్నాకు. అక్కడ దాకా వస్తాయి, మఠంపల్లి, ఓడపల్లి దాకా. ఈ 184 కిలోమీటర్ల దూరంలో చెప్పినట్టుగా మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ దాకా ఏ ప్రాబ్లం లేదు. సంగం దాకా కూడా బాపు ఘాట్ ఉంది, అక్కడ 2 ఈసా నది, మూసా నది కలుస్తాయి. ఈసా అంటే మూసా అంటే మోజెస్, ఇద్దరు ప్రవక్తల పేర్లు పెట్టినారు వాళ్ళు. ఇక్కడ మనం ముచ్చుకుందా అంటున్నాం మూసా నది. అయితే ఈ 2 కూడా అక్కడ దాకా మంచివి, బాగానే ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో వచ్చినాక, హైదరాబాద్ లో మన ఇళ్ళ నుంచి, మోరీల నుంచి, నీళ్ళ నుంచి నీళ్ళని పోతాయి. అందులో అది పెద్ద ప్రమాదకరం కాదు. BOD అంటారు, బయలాజికల్ యాక్షన్ డిమాండ్స్. ఇంకా కొంచెం కిందికి వచ్చినాక హుసేన్ సాగర్ నుంచి వచ్చే నీళ్లు, కుకట్పల్లి నాలా నుంచి కే మెయిన్ కెనాల్ అంటారు, అక్కడ నుంచి వచ్చేది కెమికల్ యాక్షన్ డిమాండ్, COD వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఫార్మా పొల్యూషన్ అంతా వస్తుంది. అవును, అది ఇంకా ప్రమాదం. అదే విధంగా NFC నుంచి యురేనియం అవశేషాలు కూడా వస్తున్నాయి. అనుధార్మిక వ్యర్థాలు వస్తున్నాయి. అది కూడా డాక్టర్ OS రెడ్డి గారు ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఉండగా ఆయన పరిశోధన చేసి చెప్పినాడు. ఈ 4ని శుద్ధి చేయాలి ముందు. శుద్ధి చేయకుండా వాటిని తాగడానికి వీలుగా మార్చాలి. నీళ్లు ఎంత పవిత్రంగా ఉండేవండి. అవును, మీరు దాని పక్కన చెరువులన్నీ మీరు మొత్తం కబ్జా, ఆఖరి చెరువులన్నీ, ఉప్పల్ చెరువు కూడా ఎట్లా కబ్జా పెడుతున్నారు చూడండి. గవర్నమెంట్ కబ్జా పెడుతుంది. ఉప్పల్ చెరువును మూసేస్తే ఏముంటది, ఉప్పు నీరు, అది ఉప్పాలని, ఉప్పు నీరు, ఉప్పు ఊరు అనేస్తాం. అట్లాంటి ఊర్లన్నీ మొత్తం చౌటుప్పాల నాశనం అయింది, ఉప్పాల నాశనం అయింది, ఉప్పల్ చౌటుప్పలతో అట్లా మొత్తం ఫార్మా పొల్యూషన్ వచ్చేసింది. దీన్ని ఎట్లా బాగు చేస్తారు ముందు అది ఆలోచించండి, ఒకటి. రెండవది, మళ్ళీ మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏ ఆలోచన చేసినారు హైదరాబాద్ శుద్ధి చేయడానికి, మూసిని శుద్ధి చేయడానికి. వరదలు వచ్చిన తర్వాత 1908 సెప్టెంబర్ 17 నాడు వరదలు వచ్చినాక హైదరాబాద్ చుట్టూ ఎంత చక్కగా చేసినాడు. మూసి నది చుట్టూ చక్కటి బిల్డింగ్లు కట్టినాడు, అక్కడే హైకోర్టు కట్టినాడు. మనం చూస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్ ఉంది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఎంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంబ్యాంక్మెంట్, మొత్తం సఫీల్ అంటాం దాన్ని, అదే సఫీల్ కట్టేసినారు. అట్లాంటి సుందరీకరణ అట్లాంటివి చేయండి, ఎంత చక్కగా కట్టినారు చూడండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి గొప్ప ఇంజనీర్ సంప్రదించండి, లేదా ఆయన ఏం చేసినాడో అవన్నీ బయటకు తీయండి, తీసి దాని ప్రకారం చేయండి. కానీ మీరు అట్లా కాకుండా ఏదో ఒకటి చేద్దాం, దీన్ని వ్యాపారం కింద మారుద్దాం అంటే తప్పవుతుంది. జనం ఎవరు రారు అక్కడికి. రియల్ ఎస్టేట్ కింద మార్చొద్దు దాన్ని. రియల్ ఎస్టేట్ అనేది చాలా క్షణికమైంది, అది ఎప్పటికీ ఉండాలి. అక్కడ మూసీ నది ఒడ్డున ఫ్లోరైడ్ కూడా ఉంది, కానీ ఫ్లోరైడ్ పెద్ద ప్రమాదకరం కాదు. CODలు, కెమికల్ యాక్షన్ డిమాండ్స్, అవే ప్రమాదం. ఫార్మా పొల్యూషన్ మొత్తం మీరు చెప్పినట్టు దోతిగూడెం, తేరపల్లి, కాట్రేవు, పంతంగి, జేకేసారం, తారసింగారం, ఒకటి కాదు కొయ్యలు కూడా మొత్తం విషమైపోయినాయి. అవి ఎట్లా తాగుతారు నీళ్లు? మూసీ నది కాదు, మూసీ నది పక్కన భూగర్భంలో నీళ్లు కూడా తాగలేదు. అదంతా పక్కన పొల్యూషన్ అయిపోతుంది. తర్వాత మూసీ నదిలో ఉండే విషమంతా, రసాయనాలంతా పక్కన పంటలోకి వస్తాయి, గింజలోకి వస్తాయి, కాండంలోకి వస్తాయి, కాండం నుంచి గింజలోకి వస్తాయి, గింజల నుంచి కడుపులోకి వస్తాయి, క్యాన్సర్ వస్తుంది. అందుకని ముందు దాన్ని ఆరోగ్యవంతంగా చేయండి, ఆ తర్వాత సుందరీకరణ గురించి ఆలోచించండి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఈ లైన్ బాగుంది. ఫస్ట్ ఆరోగ్యకరమైన ఆ నదిని తయారు చేసి తర్వాత సుందరీకరణ మీద ఫోకస్ చేయండి. ఎక్కువ పెద్ద ఎత్తున దీన్ని డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా అప్పుల పాలై ఇంకా ఆగమాగం అయిపోయి ఇదంతా అవసరమా మనకి? మంచిదే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇనిషియేటివ్ తీసుకోవడం గొప్ప విషయమే,
గొప్ప విషయమే. కానీ ఎట్లా చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ దీని వెనకాల కాంట్రాక్టులు, అవతల కంపెనీలు, మళ్ళీ దీని వెనకాల కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పద్ధతులు, దాని నుంచి మనం కమిషన్లు తీసుకునే వ్యవహారము, ఈ వ్యవహారం లేకుండా చేయండి.